సావిత్రికి దగ్గర కావటానికి నాకు ఈ ఆయుధం చాలు. ఉన్న బాధలతోనే అల్లాడిపోతున్నాను. మధ్యలో ఇలా ఫోన్ చేసి మీరు నన్ను బాధ పెడుతున్నారు. ప్రస్తుతానికి మంచేసాడు మనమే చూసుకుంటున్నాం. నిజమేనంటావా? ఆపదం చెప్పాల్సిన కర్మ నాకేంట్రా. కుసింత ఆగు. నెక్స్ట్ సావిత్రిని మెయింటైన్ చేయబోయేది మనమే. అమ్మా, కరెంటు బిల్ కట్టారమ్మా? కరెంటు బిల్లు అయ్యో మర్చిపోయానండి, కట్టలేదు. ఈరోజు ఆఖరి రోజమ్మా, కట్టకపోతే ఫీజు లాక్కుపోతారు. సమయానికి గుర్తు చేశావు. ఒక పంచే, డబ్బులిస్తాను, వెళ్ళి బిల్లు కట్టేసిరా. మా ఆవిడ కూడా లేదమ్మా. కింద నేను కూడా లేనంటే మిగిలిన వాళ్ళు గోల పెట్టేస్తారు. నేను వెళ్ళేనమ్మగారు. సరే నేనే కడతానులే, నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. కరెంటు బిల్ ఎక్కడ పెట్టాను? సావిత్రి, ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నావు ఎక్కడికి? కరెంటు బిల్లు కట్టాలి, లాస్ట్ డేట్ అంటేను. కరెంటు బిల్లు కట్టడానికి నువ్వు వెళ్తున్నావా? తప్పదుగా. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు సావిత్రి? ఛే, నేను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను కలుస్తాను అనుకోలేదు. ఇప్పుడేమైందని? ఇంకా ఏం కావాలి? ఒంటరిగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వే బయట తిరుగుతూ ఏంటో సావిత్రి, నాకైతే బాధగా ఉంది. సరే సరే, ఎండలో ఎందుకు, అలా నీళ్ళలో నిలబడదు గనరా. లేట్ అయితే మళ్ళీ ఈ సేవ దగ్గర క్యూ పెరిగిపోతుంది. నేను వెళ్తాను. నేను ఇలా చూశాక ఎండలో ఎలా వెళ్ళనిస్తాననుకున్నా? ఆ బిల్లిటివ్, నేను కట్టొస్తాను. అంటే మీరెందుకు? నేనే వెళ్తానులేండి. నో, నువ్వు వెళ్ళవేంటి? నేను వెళ్ళి కట్టేసి వస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. అంటే మీరు సాటి మనిషిగా సహాయం చేయడం తప్పేం కాదు. ఇటివ్వు, ఇవ్వు. రిసిప్ట్ నేను ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను, నువ్వు వెళ్ళి సావిత్రి. ఆగాగు, నడుచుకుంటే ఎలా వెళ్తావు? ఆటో. వెళ్ళు సావిత్రి. బాయ్.
నా ఇంట్లో కష్టపడాల్సిన నువ్వు ఈ ఇంట్లో కష్టపడ్డం ఏంటి సావిత్రి? తీసుకుపోతా, నా ఇంటికి తీసుకుపోతా. ఆ, సావిత్రి, ఇలా డల్గా ఉంటే ఎలా? చూడు, ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయావు. ధైర్యంగా ఉండు సావిత్రి. సరే, బిల్ కట్టేశాను, ఇదిగో రిసిప్ట్. థ్యాంక్స్. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి సావిత్రి? అసలు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి నువ్వు బయటకు పోవాలా? తప్పదుగా, నా పనులు నేనే చేసుకోవాలి. ఎందుకు? నేను లేనా? అదే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి స్నేహితుడిగా నేనున్నాను కదా అంటున్నాను. అలా ఆధారపడటం మొదలైతే అదే అలవాటవుతుంది. నాకది ఇష్టం లేదు. కూర్చోండి, కాఫీ చేసి తీసుకొస్తాను. అలవాటు చేసుకోవాలి సావిత్రి, లేదంటే నా దారిలోకి ఎలా వస్తావు? నే- నేను హలో హలో, మాట్లాడరేంటండి? ప్రతిరోజు ఈ టార్చర్ ఏంటి? ఫోన్ చేస్తారు, మాట్లాడరు. ఎవరండి మీరు? రాత్రి పగలు తేడా లేకుండా మీ ఇష్టానికి ఫోన్ చేస్తారు, మాట్లాడరు. హలో, అడిగేది మిమ్మల్నే, మాట్లాడండి. హలో హలో హలో. ఎవరు సావిత్రి? ఏంటి అలా అరుస్తున్నావు? అదా, అది ఎవరోలే. ఏంటి, ఎవరన్నా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారా? అబే, అదేం లేదు. ఏంటి సావిత్రి, అంత టెన్షన్గా మాట్లాడుతూ ఏమీ లేదంటావే? దూరం అయిపోయాను కదా అని మరీ అంత దూరం చేయకు సావిత్రి. కనీసం సాటి మనిషిగా అయినా సహాయం చేసే అవకాశం ఇవ్వు. ప్లీజ్ సావిత్రి, ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు చేతనైన సహాయం నేను చేస్తాను.
చెప్పు సావిత్రి. కమాన్ సావిత్రి, చెప్పు. ఇలాంటి విషయాలు చెప్పడానికి ఆలోచిస్తావేంటి సావిత్రి? చెప్పకుండా అలా ఎన్ని రోజులు బాధపడదామని? నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఎవడో ఏంటో రేపటికల్లా తేల్చేస్తాను. వాడంతా చూస్తాను. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, నీతో బతుకు పంచుకోలేకపోయినా నీ బాధలను పంచుకోవడానికి నేనున్నాను. ఏం చేస్తున్నావు సావిత్రి? అరే మొఖమేంటి అలాగుంది? ఎప్పుడు ఇలా బాధపడతా ఉంటే చూడ్డానికి నాకు బాధగా ఉంటది. ఇదిగో కష్టం కర్పూరం లాంటిది, ఎక్కువ రోజులు ఉండదు, కరిగిపోద్ది. కాకపోతే కుసింత ఓపిక పట్టాలంతే. అన్నట్టు నేను సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను, సరుకులు ఏమైనా తెచ్చిపెట్టమంటావేటి? నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్స్. మరీ నాకంత అవసరమైతే నేనే మిమ్మల్ని అడుగుతాను. ప్రస్తుతానికి నాకేం అవసరం లేదు. అంత కష్టం నీకెందుకనిలే, ఎలాగో నేను వెళ్తున్నాను కదా. నా పని నేను చేసుకోవడం నాకేం కష్టం కాదు. మీరు వెళ్ళిరండి. నీకు మరి మోమాటం సావిత్రి. సర్లే, ఇదిగో సరుకులు వద్దంటే చల్లగా కూల్ డ్రింక్ తెస్తాను. వద్దు. అవును, ఇందాకెవరో కుర్రాడొచ్చాడు. ఇంతకు ముందు ఎప్పుడు పెద్దగా కనిపించలేదు, ఈ మధ్యన తరచుగా వచ్చేస్తున్నాడు. బంధువా? కాదండి. మీకేమైనా ప్రాబ్లమా? దయచేసి మీ పని మీరు చూసుకోండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు నేనేటన్నానని? సర్లే, నీ మూడు బాగున్నట్లేదు, నేను మళ్ళీ వస్తలే. ఏ మనుషుల్ని పుట్టించావయ్యా? ఒక ఆడపిల్ల కష్టంలో ఉంది, తనని బాధ పెట్టకూడదనే జ్ఞానం కూడా లేకుండా ఎవరి పాటికి వాళ్ళిలా నన్ను హింసిస్తున్నారే. వాళ్ళంటే మనుషులు. నీకన్నా నా మీద జాలి కలగటం లేదా? ఎన్ని రోజులు నన్ను ఇలా బాధ పెడతావు? ఈ బాధలు కష్టాలు నా భర్తని విడిపించుకోవడానికైతే సంతోషంగా భరిస్తాను. ఆయన్ని విడిపించుకోవడానికి నువ్వే ఏదైనా దారి చూపించు, దారి చూపించు. ఏ సినిమాలో శోభనం సీన్ బాగుందో చూసి అలా ప్లాన్ చేద్దామని ఇదిగో ఈ డివిడీస్ అన్నీ తెచ్చాను.
రా వచ్చి నువ్వు సెలెక్ట్ చేయి. టైం ఎంత సార్? 10:15. ఇక్కడ సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. ఈ డివిడీలు మీ దగ్గర రెంట్కి తెచ్చినవేగా? అవును మేడం, మా దగ్గర తీసుకెళ్ళినవే. సరే, ఎప్పుడు తీసుకున్నారో చెప్పగలరా? ఒక్క నిమిషం మేడం. ట్వంటీ 24th తీసుకెళ్లారు మేడం. ఒకసారి నేను చూడొచ్చా? చూడండి మేడం. ఈ డివిడీలు తీసుకొచ్చింది మా వారు. ఆయన మీకు తెలుసా? ఎందుకు తెలీదండి, మొదటి నుంచి డివిడీలు మా దగ్గర తీసుకెళ్తుంటారు. ఓ, ఇందులో ఆయన తీసుకెళ్లిన టైం రాస్తుంది. అది కరెక్టేనా? కరెక్టే మేడం. ఎవరు తీసుకెళ్లినా టైం నోట్ చేస్తాం. సరే, ఎంత అయిందో చెప్పండి. 300 మేడం. ఇదిగోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. $710కి వేరే షాప్లో డివిడీలు కొన్నారు. 745కి ఇక్కడ కొన్ని అద్దెకు తీసుకున్నారు. ఊర్మిళ చనిపోయిన టైం కూడా 7:45. ఆ టైంలో ఆయన షాప్లో ఉన్నట్టు ఈ రిజిస్టర్లో ఉంది. మరి హత్య ఎలా చేస్తారు? అంటే నా నమ్మకమే నిజం, ఆయన ఈ హత్య చేయలేదు. వా, చూడ్డానికి ఎంత బాగుంది జంట. ఈ సత్యగోడెవడు? సావిత్రి మొదట చూసింది నన్ను, ప్రేమించింది నన్ను, పెళ్లి చేసుకోవాలని కలలు కంది నన్ను. నా కోసం పెళ్లి చూపులు కూడా కాదని పారిపోయి మరీ వచ్చిందిరా నా సావిత్రి. ఏదో బ్యాడ్ టైం వల్ల లాస్ట్ మినిట్లో మనల్ని షూట్ చేయడం, అడ్రస్ లేకుండా పోవడం జరిగింది. ఆ గ్యాప్లో వచ్చేసి సత్య సావిత్రికి తాళి కట్టేసి నాది అని ఐఎస్ఐ మార్కేసేశాడు. తప్పు కదా? చెప్పు సావిత్రి, తప్పు కదా? సావిత్రి నాది. అప్పుడైనా ఇప్పుడైనా సావిత్రి నాదే. నువ్వు చెప్పు సావిత్రి. సత్య నా నుంచి నేను లాక్కున్నాడు కాబట్టి నేను రాగానే ఆయన తప్పుకోవాలిగా. అందుకే సత్య అవుట్, నేను ఏం. ఇక నుంచి నువ్వు నా దానివి సావిత్రి. మనకు మనమే భార్యాభర్తలం.
ఓకేనా? సత్య లేడు, ఇక రాడు. నీకు నేను, నాకు నువ్వు.